సో దేవునితో లోతైన సహవాసము. సో ఏంటి అసలు దేవుడితో లోతైన సహవాసం ఏంటిదంటే మనకు ఒక క్లారిటీ. సో నువ్వు దేవుని నమ్ముకున్నా అని చెప్పి నీ ఇష్టరాజ్యంగా బ్రతుకుతా దేవుడితో సహవాసం చేసినట్టు కాదు. దేవుడు నచ్చినట్టుగా, దేవుడు మెచ్చినట్టుగా, దేవుడికి ఇష్టమైనట్టుగా బ్రతికినప్పుడే నువ్వు దేవుడితో సహవాసం చేసిన వాడవుతావు. అందుకే ఫెలోషిప్ విత్ గాడ్. ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ ఉన్నారండి. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఎలా అవుతారు? సేమ్ మెంటాలిటీ మ్యాచ్ అయినప్పుడే వాళ్ళు ఒకరితో ఒకరు సహవాసం చేయగలుగుతారు. ఇప్పుడు భార్య భర్తలు కూడా ఒకరి మెంటాలిటీ ఒకరు మ్యాచ్ అయినప్పుడే సావాసం చేయగలుగుతారు. ఒక అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా అంతే. మెంటాలిటీ మ్యాచ్ అయినప్పుడే సావాసం చేయగలుగుతాం. అలాగే నువ్వు దేవుడితో కూడా ఆయన మెంటాలిటీతో మ్యాచ్ కావాలి. ఆయన యాటిట్యూడ్ తో, ఆయన బిహేవియర్ తో, ఆయన క్యారెక్టర్ తో, ఆయన గుణాలతో, ఆయన స్వభావాలతో, ఆయన లక్షణాలతో నువ్వు మ్యాచ్ అయినప్పుడే నువ్వు దేవుడితో సావాసం చేసిన వాళ్ళం అవుతాము. అందుకే దేవుని నమ్ముకొని నువ్వు ఇంకా పాపం చేస్తున్నావా? అయితే నువ్వు దేవుడితో సావాసం చేయట్లేదు. నువ్వు దేవుని నమ్ముకొని సావాసం చేస్తున్నావా? అయితే నువ్వు పాపం చేయలేవు. సో దేవుడితో సావాసం చేసే వాళ్ళు పాపం చేయలేరు. సో పాపం చేసే వాళ్ళు దేవుడితో సావాసం చేయలేరు. కాబట్టి నిజమైన సహవాసము నువ్వు అందరినీ నిజంగా ప్రేమిస్తేనట నువ్వు దేవుడితో సహవాసం చేసినట్టే. నువ్వు అందరినీ కూడా ఆదరిస్తే, కరుణిస్తే, కృప చూపిస్తే నువ్వు దేవుడితో సహవాసం చేసినట్టే. సో చూద్దాము. ఒకటి జాన్ 2వ అధ్యాయము 1వ వచనము. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయొచ్చున్నాను. చూసారా అండి? పాపము ఇప్పుడు అందరు చాలా మంది కూడా దేవుణ్ణి నమ్ముకొని 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20, 30 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంకా కొంతమంది పాపం చేస్తుంటా అంటారు. సో పాపం చేసేవాడు ఎప్పుడు కూడా దేవుడి సంబంధి కాదు. సో నువ్వు నమ్ముకున్నావు, నువ్వు అంగీకరించావు, కానీ అయినా నువ్వు పాపం చేస్తున్నావు, అయినా వ్యభిచారం చేస్తున్నావు, అయితే నువ్వు దేవుడితో సావాసంలో లేవని అర్థము. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? యాక్చువల్గా ఏంటిది సావాసం అంటే ఏంటిది? దేవుడితో నువ్వు ఎప్పుడైతే ఆయన లాగా మారుతావో అప్పుడే ఆయనతో సావాసం చేసినట్టు. ఎప్పుడైతే నువ్వు ఒక క్రియలు మారుతాయో అప్పుడే ఆయనతో సావాసం చేసినట్టు. సో నువ్వు నమ్ముకున్నావు, పాపం చేస్తున్నావు, అయితే యూ డోంట్ నో ద జీసస్ క్రైస్ట్. ఎవడైనా నువ్వు పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అని ఉత్తరాది తండ్రి యొద్ద మనకున్నాడు. సో పాపం చేసావు నువ్వు ఎలా దేవుడికి దగ్గర కాగలుగుతావు? సో అందుకే మన లోపల ఉన్న చెడునంతా తీసేసుకోవాలి. సో తీసేసుకోవాలంటే మన వల్ల కాదు. అందుకే ప్రార్థన వల్లనే ఇవన్నీ సాధ్యమవుతుంది. సో ప్రార్థన వల్లనే మన లోపల ఉన్న చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది. సో యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరణమునై ఉన్నాడు. చూసారా? మన పాపములన్నిటినీ కూడా శాంతికరమై ఉన్నాడు అంటే తీసివేసేశాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమునై ఉన్నాడు. సో చెప్తున్నా కదా, ఎవరి మనసులో దీర్ఘశాంతం ఉంటుందో, ఎవరి మనసులో సహనం ఉంటుందో, ఎవరి శరీరంలో ఓపిక ఉంటుందో, ఎవరి శరీరంలో ఆ ప్రేమ అనే గుణం ఉంటుందో, సో వాళ్ళందరూ కూడా ఈ దేవుడి సంబంధులు. ఎవరి మనసులో కోపము, పగ, ప్రతీకారము, ద్వేషం ఉంటుందో వాళ్ళందరూ కూడా అపవాది పిల్లలు, అపవాది సంబంధులు. సో ఇలాంటి గుణాలు ఉన్న వాళ్ళు దేవుడితో సావాసం చేస్తారు. అలాంటి గుణం ఉన్న వాళ్ళు అపవాదితో సావాసం చేస్తారు. కాబట్టి యూ షుడ్ ఫిల్డ్ విత్ ద లవ్, యూ షుడ్ ఫిల్డ్ విత్ ద కంపాషన్, యూ షుడ్ ఫిల్డ్ విత్ ద కైండ్నెస్, యూ షుడ్ ఫిల్డ్ విత్ ద గుడ్నెస్, యూ షుడ్ ఫిల్డ్ విత్ ద ఫర్గివ్నెస్. కృపతో, దయతో, కనికరంతో, వాత్సల్యంతో నువ్వు ఎప్పుడైతే నిండుకుంటావో అప్పుడు నువ్వు దేవుడి సంబంధం అవుతావు. ఇది లోతైన మర్మం అండి. చాలా మందికి తెలియదు. నేను నమ్ముకుంటున్నాను 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఇక నా ఇష్టరాజ్యంగా బ్రతుకుతున్నాను. అన్నిటికీ యేసయ్య ఉన్నాడులే, నేను ఎన్ని తప్పులు చేసినా, పొరపాటు చేసినా క్షమించడానికి ఆయనే పరలోకాన్ని తీసుకెళ్తానులే. నో, అపోహలో ఉండకండి ఎప్పుడు కూడా. సో మనము ఉండాల్సిన హోంవర్క్ మనం చేయాలి. సో నువ్వు అందరినీ ద్వేషిస్తున్నావు దేవుని నమ్మి. దేవుడే అంటున్నాడు నువ్వెవరో నాకు తెలియదు అని అంటున్నాడు. సో అందుకే దేవుడు ప్రేమ స్వరూపి, నువ్వు కూడా ప్రేమతో నిండుకోవాలి. దేవుడు శాంత గుణం గలవాడు, నువ్వు కూడా శాంత గుణంతో నిండుకోవాలి. దేవుడు మంచివాడు, మనం కూడా మంచి గుణాలతో నిండుకోవాలి. దేవుడు సాత్వికుడు, మనం కూడా సాత్విక గుణంతో నిండుకోవాలి. సో అలాంటి వాళ్ళే నాతో సావాసం చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి గుణాలు ఎప్పుడు వస్తాయి? నువ్వు ఆయనతో సావాసం చేసినప్పుడే ఈ గుణాలు వస్తాయి. సర్వలోకమునకు శాంతికరమునై ఉన్నాడు. అందుకే పాపము చేసావా? సో నువ్వు పాపం చేసావంటే నువ్వు అపవాది సంబంధి అవుతావు. పాపం చేయకుండా ఆగిపోతే నువ్వు దేవుడి సంబంధి అవుతావు. సో అర్థం చేసుకోవాలి. మనం వాక్యంలో ఉన్న డెప్త్ ని మనం బాగా అర్థం చేసుకోవాలి.
సో సర్వలోకమునకు శాంతికరమునై ఉన్నాడు మన దేవుడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల, ఒకటో యోహాను 2వ అధ్యాయం 3వ వచనము, మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల, చూసారా, దీని వలనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఎప్పుడైతే నువ్వు వాక్యానికి విలువ ఇస్తావో, ఎప్పుడైతే నువ్వు వాక్యానికి నడుస్తావో, వాక్యానుసారంగా నడుస్తావో, అప్పుడే నీకు జీసస్ క్రైస్ట్ తెలుసట. అర్థమవుతుందా అండి? సో ఇప్పుడు చాలా మంది దేవుని నమ్ముకున్నారు, కానీ బైబిల్ చదవరు. సో వాక్యాన్ని ఏంటిదో తెలియదు. చాలా మంది దేవుని నమ్ముకున్నారు, కానీ వాక్యానుసారంగా బ్రతకరు. సో వాళ్ళందరికంటే ఎవరట? దేవుడు ఎవరో తెలియదట వాళ్ళందరికి కూడా. అందుకే నువ్వు ఎప్పుడైతే వాక్యానికి తల వంచుతావో, ఎప్పుడైతే వాక్యానికి విలువిస్తావో, ఎప్పుడైతే వాక్యానుసారంగా బ్రతుకుతావో, అప్పుడే నీకు దేవుడు తెలిసి ఉన్నాడని అంటాడు. సో దేవుడు కూడా నువ్వు తెలుసు అంటావు. ఇప్పుడు నిన్న ఆయన అన్నాడు కదా, నీ లోపల ప్రేమ లేదా, అయితే నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు. దేవుడే అంటున్నాడు, నీ లోపల ప్రేమ లేదా, అయితే నువ్వెవరో నాకు తెలియదు, నేను ప్రేమ స్వరూపిని, నువ్వు ప్రేమతో నిండుకో అని అంటున్నాడు. సో లోతైన మర్మాలండి. సో చూసారా, దేవుణ్ణి నమ్ముకుంటే మనం ఎన్నో త్యాగాలు చేయాలి. మన కోపాన్ని త్యాగం చేయాలి, మన సహనాన్ని త్యాగం చేయాలి, మన ఈగోని త్యాగం చేయాలి, మన సొంత ఫీలింగ్స్ ని త్యాగం చేయాలి. అన్ని వేళలా మన రియాక్షన్స్ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. సో ఒకరికి కోపం వస్తుంది, మన కోపం రావద్దు. వాడు ద్వేషం తీస్తాడు, మనం ద్వేషించద్దు. ఒకడు విమర్శిస్తాడు, మనల్ని విమర్శించద్దు. సో ఇలా ఉన్నప్పుడు నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్టు, అప్పుడు ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. చూసారా అండి, ఎప్పుడైతే నువ్వు దేవుడితో సావాసం చేస్తావో ఈ గుణాలు వస్తాయి. ఈ గుణాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే నువ్వు దేవుడితో సావాసం చేసిన అవుతావు. అందుకే వి షుడ్ మ్యాచ్ విత్ గాడ్స్ మెంటాలిటీ. దేవుడి యొక్క మెంటాలిటీతో మనం మ్యాచ్ కావాలి. దేవుడి యొక్క మెంటాలిటీతో మనం సింక్ కావాలి, అలైన్ కావాలి. ఆ మెంటాలిటీతో మనం కూడా ఏంటిది మ్యాచ్ అయినప్పుడే అప్పుడు దేవుడితో సావాసం చేయగలుగుతాం. ఇప్పుడు అర్థమవుతుందా నిజమైన సావాసం ఏంటిది? దేవుడితో నిజమైన సావాసం ఏంటిది? ఎప్పుడైతే నువ్వు ఆత్మ ఫలాలతో నిండుకుంటావో అప్పుడే నీకు నిజమైన సావాసం అవుతుంది దేవుడికి మీకు మధ్య. సో అందుకే ఏదున్నా కూడా తీసివేసేయాలి. అందుకే దేవుడు ఏమంటాడు ఒక సందర్భంలో, నీకు నాకు అడ్డుగా ఉన్న ఏదైనా కూడా తీసేయి అంటాడు. అది ఈగో ఉన్నదనుకోండి తీసేయాలి, ఆ కోపం ఉన్నదనుకోండి తీసేయాలి, ఆ పగ ఉన్నదనుకోండి తీసేయాలి, ఆ ప్రతీకారం ఉన్నదనుకోండి తీసివేయాలి, ఆ బలహీనతలు ఉన్నాయి, పాపం ఉన్నది, ఇవన్నీ కూడా తీసివేయాలి. దేవుడికి మనకు మధ్య ఏది కూడా అడ్డు రావద్దు. సో ఆజ్ఞలను గైకొని ఎడల, మనం ఆయన ఆజ్ఞలను, చూసారా, యేసయ్య వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు గైకొంటావో అప్పుడే నువ్వు ఆయనను ఎరిగి ఉన్నావని తెలుసుకుంటావు. సో అందుకే అందుకే నిజమైన సావాసము, నేను చూశాను కొంతమందిని, పర్టికులర్ గా గమనించాను. సో ప్రేయర్ చేసుకుంటారు 3 గంటలు 4 గంటలు, గడగడ ప్రేయర్ చేసుకుంటారు, వాక్యం చదువుకుంటారు, కానీ బయటకు వచ్చి అందరినీ ద్వేషిస్తున్నారు. సో ఆ ప్రేయర్ పనికిరాదు. సో అది వాళ్ళు సావాసం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించరు. దేవుడితో నిజమైన సావాసంలో ఉన్న వాళ్ళు అందరినీ ప్రేమిస్తారు, కానీ అందరినీ ద్వేషించరు. దేవుడితో నిజమైన సావాసం ఉన్న వాళ్ళందరూ కూడా దీర్ఘశాంతంతో ఉంటారు, ప్రేమతో ఉంటారు, కరుణతో ఉంటారు, శాంతంతో ఉంటారు. సో వాళ్ళందరూ కూడా దేవుడి సంబంధులు. సో ఇప్పుడు నువ్వు నిజమైన సావాసంలో ఉన్నావా, లేకపోతే సావాసంలో ఉన్నానని చెప్పుకుంటున్నావా? అది మీకే ప్రశ్నకు వదిలేస్తున్నాను. సో నిజమైన సావాసం వల్ల నువ్వు చాలా మారుతావు, దేవుడిలాగా మారుతావు, దైవ స్వరూపం లాగా మారుతావు. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు. సో నాకు దేవుడు తెలుసు, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యమే లేదు. నాకు దేవుడు తెలుసండి, అయినా నేను పబ్‌కి వెళ్తాను. నాకు దేవుడు తెలుసు, అయినా నేను సినిమాలకు వెళ్తాను. నాకు దేవుడు తెలుసు, అయినా నేను సీరియల్ చూస్తాను. నాకు దేవుడు తెలుసు, అయినా వ్యభిచారం చేస్తాను. నాకు దేవుడు తెలుసు, అయినా కూడా నేను నా ఇష్టరాజ్యంగా బ్రతుకుతాను, పాపం చేస్తాను. అంటే ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు, అంటే ఆయన ఆజ్ఞానుసారంగా నడవని వాడు అబద్ధికుడు. సో నీకు దేవుడు తెలియదు. నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యానుసారంగా నడుస్తావో అప్పుడే నీకు దేవుడు తెలుసు. ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతావో అప్పుడే నీకు దేవుడు తెలుసు అని అంటున్నాడు. ఇది నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. జాగ్రత్తగా గమనించండి వాక్యాన్ని. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకోనొచ్చు. చాలా మంది చెప్పుకుంటారు, నేను దేవుడు బిడ్డను. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు, అంటే వాక్యము చదవని వాడు, వాక్యానుసారంగా బ్రతకని వాడు అబద్ధకుడు, వాడిలో సత్యము లేదు, సత్యం ఇంత మాత్రము లేదు. అందుకే అందుకే ఎక్కడ మనం తప్పు చేస్తున్నాము,
ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాము అని గమనించాలి. సో ఇంకా ఎక్కడెక్కడ మన లోపల లోపాలు ఉన్నాయో గమనించాలి. సో నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు ప్రేమగా ఉంటున్నావు, అయితే నువ్వు నిజంగా సహవాసం చేసినట్టే. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు, దీర్ఘశాంతంతో ఉంటున్నావు, అయితే నువ్వు నిజంగా దేవుడితో సహవాసం చేసినట్టే. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు, సహనంతో ఓపికతో ఉంటున్నావు, అయితే నువ్వు నిజంగా దేవుడితో సహవాసం చేసినట్టే. చూసారా అండి ఎంత గొప్ప మర్మం ఉందో వాక్యం లోపల. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకుంటున్నావు, ఆయన ఆజ్ఞలను గైకొని వాడు అబద్ధికుడు, వానిలో సత్యమే లేదు. సత్యమే లేదు. సత్యం లేనోడు దేవుడి సంబంధి కాదు. అందుకే అందుకే ఎక్కువ బైబిల్ అంటే ఒకటే అండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. బైబిల్ అంటే ఇది చదువుకొని నిన్ను నువ్వు మార్చుకోవాలంతే. చదువుకొని నీ ప్రవర్తన, నీ గుణము, నీ స్వభావాన్ని మార్చుకోవాలి. అందుకే వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఆచరణలో పెడతామో అప్పుడే మనం దేవుడి సంబంధి. ఇప్పుడు నేను ఇంతగా వాక్యం చెప్తున్నాను కదా, నేను ఫాలో కాలేదనుకోండి, అప్పుడు ఇదంతా చెప్పి అంతా కూడా వ్యర్థమే నాకు నా నా విషయంలో. ఇప్పుడు మీరు ఇంతగా వింటున్నారు, ఫాలో కాలేదనుకోండి, చెప్పి కూడా వ్యర్థమే. ఎందుకంటే విని కూడా వ్యర్థమే. ఎందుకంటే ఆయనను ఎరిగి మనం ఆజ్ఞలను గైకొనకపోతే వ్యర్థము. మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు దేవుడు. ఆయన వాక్యము ఎవడు గైకొనుండో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. చూసారా అండి? వాక్యానికి డాట్ టు డాట్ పాటించాలి. సాంప్రదాయాలు పాటించకండి, ఆచారాలు పాటించకండి, మూఢనమ్మకాలు పాటించకండి. దేవుడి వాక్యాన్నే పాటించండి. డాట్ టు డాట్ వాక్యం ఏం సెలవిస్తుందో ఆ వాక్యానుసారంగానే చూడాలి, వాక్యానుసారంగానే మాట్లాడాలి, వాక్యానుసారంగానే ఆలోచించాలి, వాక్యానుసారంగానే ప్రవర్తించాలి, వాక్యానుసారంగానే మనం బ్రతకాలి. అప్పుడు వాక్యాన్ని ఎవడు గైకొనులో వాని లోపల దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. సో చూసారండి వాక్యం ఎంత ఇంపార్టెంటో. సో నువ్వు నిజమైన సావాసం ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు వాక్యానికి విలువ ఇచ్చినప్పుడు నువ్వు దేవుడితో నిజమైన సావాసం చేసినట్టు. సో దేవుడు వద్దు, పరాయి స్త్రీని చూడొద్దన్నాడు, పరాయి పురుషుని చూడొద్దన్నాడు. సో నీ కళ్ళ ముందు కనపడ్డా నువ్వు చూడకుండా వెళ్ళిపోయావా? అయితే నువ్వు వాక్యాన్ని జీవించినట్టు. దేవుడు నీ పొరుగువాన్ని ఆశించద్దు అన్నాడు, నువ్వు పొరుగువాన్ని ఏది ఆశించకుండా ఉన్నావా? అయితే నువ్వు వాక్యాన్ని ఆచరణలో పెడుతున్నట్టు. దేవుడు నరహత్య చేయొద్దన్నాడు, విగ్రహారాధన చేయొద్దన్నాడు. సో నువ్వు అలా చేయకుండా ఉంటున్నావా? అయితే నీకు దేవుడు ప్రేమ నీ లోపల ఉంది. సో చూసారా అండి, నువ్వు వాక్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో నువ్వు దేవుడికి అంత ఇంపార్టెన్స్ ఇస్తావు. నువ్వు వాక్యాన్ని ఎంతగా ఆచరణలో పెడతావో దేవుడి ప్రేమ నీ లోపల పరిపూర్ణం అవుతుంది. సో అప్పుడు నువ్వు దేవుడి సంబంధివి. సో ఇప్పుడు అర్థమవుతుందా నిజమైన సావాసం అంటే ఏంటిది? అందరూ ఉంటది, అయ్యా నేను దేవుడితో సావాసం చేయాలి, అయ్యా నేను నేను ఆత్మలో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి అని అంటారు. చాలా మంది కూడా ప్రేయర్ కూడా చేయించుకుంటారు పాపం. కానీ నిజమైన మర్మం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఆయన గుణాలతో, ఆయన స్వభావాలతో, ఆయన లక్షణాలతో నిండుకుంటావో అప్పుడే నువ్వు ఆయనతో సహవాసం చేసిన వాడవుతావు. ఇదన్నీ ఎలా వస్తుంది? నువ్వు బైబిల్ ఎక్కువగా చదువుతున్నప్పుడు, బైబిల్ ఎక్కువగా విన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. ప్రార్థన ఎక్కువగా చేసినప్పుడు, ప్రార్థన ఎక్కువగా గడిపినప్పుడు, ప్రార్థనలో ఇవన్నీ గుణాలు నీ లోపల ఇన్బిల్డ్ అవుతాయి. అందుకే నువ్వు ప్రార్థిస్తున్నావంటే యేసయ్యతో సావాసం చేస్తున్నావనే అర్థం. నువ్వు వాక్యం వింటున్నావంటే యేసయ్యతో సావాసం చేస్తున్నావని అర్థము. నువ్వు వాక్యాన్ని చదువుకుంటున్నావు, ఆచరణలో పెడుతున్నావు అంటే యేసయ్యతో సావాసం చేస్తున్నావు అని అర్థము. సో ఈ సావాసాన్ని మిస్ కాకండి. ఎందుకంటే మొన్న ఒక దేవుడు మర్మం చెప్పాడు, మనం అంతా భూలోకానికి వచ్చిందే యేసయ్యను తెలుసుకోవడానికి, ఈ భూలోకానికి వచ్చిందే ఈ వాక్యాన్ని తెలుసుకోవడానికి. మనం ఈ భూలోకానికి వచ్చిందే ఈ వాక్యానుసారంగా బ్రతికి యేసయ్యను తెలుసుకొని ఆయనతో సావాసం చేసి ఆయనను ఆరాధించి స్తుతించి పరలోకానికి వెళ్ళాలి. ఇందుకోసమే మనం భూలోకానికి వచ్చాం. ఈ భూలోకంలో మన క్రియల వల్ల ఆయన మహిమ పరచబడాలి. సో ఇప్పుడు దేవుని ప్రేమ ఎవరి లోపలైతే ఉంటుందో వాళ్ళే దేవుడితో సావాసం చేసిన వాళ్ళు అవుతారు. సో 1 యోహాను 2వ అధ్యాయము 6వ వచనంలో చూద్దాము ఆయన ఏమంటున్నాడు. ఆయన యందు నిల్చున్న వాడని చెప్పుకొనువాడు ఆయన ఎలాగ నడుచుకొనెనో. చూడండి, ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకొనెనో, ఆయన ఎలాగ నడుచుకున్నాడు, ఎలా మాట్లాడాడు. అందుకే మనల్ని పిలుచుకున్నది ఎందుకు? దేవుడు తండ్రి ఎందుకు పిలుచుకున్నాడు? మనందరినీ కుమారుడికి అసైన్ చేశాడు. తండ్రి మనందరినీ పిలుచుకొని కుమారుడికి అసైన్ చేశాడు. ఇగో నా కుమారుడిని మీకు ఇచ్చాను, ఇగో నా కుమారుడిలాగా మాట్లాడండి, నా కుమారుడిలాగా ప్రవర్తించండి,
నా కుమారులాగా మీరు నడవండి, నా కుమారులాగా నడుచుకోండి అని తండ్రి కుమారుడికి అసలు చేశాడు మనందరినీ కూడా. అందుకే మనందరి అధిపతి యేసయ్య, మనందరి మేనేజర్ యేసయ్య, మనందరి అధికారి యేసయ్య, మనందరి యజమానుడు యేసయ్య. సో ఆ యజమానుడు తగ్గట్టుగా మనం ఉంటామా ఉండమా? ఇప్పుడు మనమే ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నాం. మన మేనేజర్ ఎలాగా మాట్లాడితే నచ్చుతాదో అలాగే మాట్లాడతాము. మన మేనేజర్ కి ఎలాగ పని చేస్తే బాగుంటుందో అలాగే పని చేస్తాము. మన మేనేజర్ ని ఎలా మెప్పిస్తే బాగుంటుందో అలాగే మెప్పిస్తాము. ఆయన మెప్పు పొందాలని, ఆయన మన్ననలు పొందాలని, ఆయన నుంచి అప్రిసియేషన్, రివార్డ్స్, రికగ్నిషన్ రావాలని మనం ఆయనకు తగ్గట్టుగా ఎలాగైతే జీవిస్తామో, ఎలాగైతే పని చేస్తామో, అలాగే యేసయ్య ఎలాగైతే నడుచుకున్నాడో ఆయనకు నచ్చినట్టుగా, ఆయనకు మెచ్చినట్టుగా, ఆయనకు నచ్చినట్టుగా మనము బ్రతకాలి. ఆ మేనేజర్ కి అంత విలువిస్తున్నావే, మరి ఇక్కడ మన యజమానుడికి ఇంకెంత విలువ ఇవ్వాలి? సో అందుకే ఎవడైనాను నేను నిలిచి ఉన్నాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగా నడుచుకున్నానో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఏసయ్యతో సావాసం చేస్తున్నావో, ఏసయ్య ఎలాగైతే నడుచుకున్నాడో నువ్వు ఎప్పుడైతే అలాగైతే నడుచుకుంటావో అప్పుడే నువ్వు ఆయనతో సావాసం చేసిన వాడు అవుతావు. ఇప్పుడు అంతే కదా అండి. ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ని చూస్ చేసుకోవాలి. ఎలాంటి ఫ్రెండ్ నేను చూస్ చేసుకోవాలి? పవిత్రుని చూస్ చేసుకోవాలి, నీతిమంతుడిని చూస్ చేసుకోవాలి, పరిశుద్ధుని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దేవుల్లో ఉన్నాను, దేవుళ్ళు ఎదుగుతున్నాను. అంతేగాని ఒక తాగుబోతుని నేను చూస్ చేసుకోలేను, ఒక వ్యభిచారిని చూస్ చేసుకోలేను, ఒక మోసగాన్ని చూస్ చేసుకోలేను. ఎందుకంటే మ్యాచ్ కాదు. సో ఇప్పుడు నేను ఎవరిని చూస్ చేసుకోవాలి? నాతో పాటు సహవాసం, దేవుడితో సహవాసం చేసేవాళ్ళు, నాతో పాటు వాక్యం చదివే వాళ్ళు, నాతో పాటు ప్రార్థన చేసేవాళ్ళు నాకు ఫ్రెండ్ గా కావాలి అని కోరుకుంటాను. సో అలాగే యేసయ్య కూడా ఆయనలాగా నడిచేవాళ్ళు, ఆయనలాగా మాట్లాడేవాళ్ళు, ఆయనలాగా ప్రవర్తించే వాళ్ళు కావాలని కోరుకుంటారు. సో నువ్వు ఎప్పుడైతే ఆయనలాగా నడుస్తావో అప్పుడు దేవుడు నీలో నిల్చున్నట్టు, నువ్వు ఆయనలో నిల్చున్నట్టు. సో అదే బెస్ట్ ఫ్రెండ్షిప్ అక్కడే అవుతుంది. ఇద్దరి మెంటాలిటీ మ్యాచ్ అయినప్పుడే బెస్ట్ ఫ్రెండ్షిప్ అవుతుంది. మనము ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. సో చూసారా అండి? అందుకే వి షుడ్ బికమ్ ఏ జీసస్ క్రైస్ట్, ట్రాన్స్ఫర్ లైక్ ఏ జీసస్ క్రైస్ట్, థింక్ లైక్ ఏ జీసస్ క్రైస్ట్, వాక్ లైక్ ఏ జీసస్ క్రైస్ట్, టాక్ లైక్ ఏ జీసస్ క్రైస్ట్, స్పీక్ లైక్ ఏ జీసస్ క్రైస్ట్. యేసయ్య స్వరూపంతో మనం నింపబడాలి, యేసయ్య ఆత్మతో మనం నింపబడాలి. అందుకే ఎవరిని జడ్జ్ చేయకండి, ఎవరిని హేట్ చేయకండి, ఎవరిని కూడా విమర్శించబోకండి, ఎవరిని కూడా ఆ ఏమంటారు దూషించబోకండి. ఇవన్నీ యేసయ్యలో ఉన్న లక్షణాలు కాదు. నువ్వు ఎప్పుడైతే ఆ సహనంతో, ఓపికతో, ప్రేమతో ఉంటావో అప్పుడు దేవుడే అంటాడు నేను నీలో నిలిచి ఉంటాను అంటాడు. సో అర్థమవుతుందండి? ఇలా మ్యాచ్ కావాలి, మ్యాచ్ కావాలి. సో దేవుడు మనం మ్యాచ్ కావాలి. అందుకే పాపానికి చోటు ఇవ్వద్దు, దేవుడికి మనం మ్యాచ్ కాలేము. అసూయకు చోటు ఇవ్వద్దు, దేవుడికి మనకు మ్యాచ్ కాము. ద్వేషానికి చోటు ఇవ్వద్దు, మనము దేవుడికి మ్యాచ్ కాము. సో రిమూవ్ ఎవ్రీథింగ్ అండ్ బీ లైక్ ఎ జీసస్ క్రైస్ట్. సో నువ్వు ఎప్పుడైతే యేసయ్యలాగా నడుచుకుంటావో అప్పుడు ఆయన నీ లోపల నిలిచి ఉంటాడట. సో ఇది నిజమైన సహవాసం అంటే. సో అర్థమవుతుందా అండి? 10 గంటలు 20 గంటలు నువ్వు ప్రార్థించావు, కానీ నువ్వు ఆయనలాగా నడవట్లేదు, నీలాగానే నువ్వు నడుస్తున్నావు. వాక్యాన్ని బోధిస్తున్నావు కానీ ఆయనలాగా నడవట్లేదు, నీలాగానే మాట్లాడుతున్నావు. సో అప్పుడు నువ్వు ఆయనతో నిజమైన సహవాసం చేసినట్టు కాదు. అందుకే అందుకే చాలా మంది నీకు సాక్ష్యం చెప్పాలి. ఎస్, మీ లోపల మీ గుణము బాగుందండి, మీ యొక్క సహనం బాగుంది, మీ ఓపిక బాగుంది అని నిన్ను చూసి యేసయ్యకు సాక్ష్యం చెప్పాలి. నిన్ను చూస్తే ఇగో దేవుడి బిడ్డ ఇలాగా ఉండాలి అన్న మార్కు రావాలి. అంతేగాని దేవుడి బిడ్డలు అయి ఉండి ఇలా తప్పులు చేస్తున్నారు, పొరపాట్లు చేస్తున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు, ఇది కాదు, ఇది కాదు. ఇప్పుడు అర్థమైందంటే ఆయనతో సావాసం చేసే వాళ్ళు ఎలాగుంటారో, ఆయనతో ఎలాగున్న వాళ్ళు సావాసం చేయగలుగుతారో అదే జరుగుతుంది. ఇప్పుడు భార్య భర్తలు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు మ్యాచ్ అవుతూనే వాళ్ళు సావాసం చేయగలుగుతారు. ఒక ఫ్రెండ్స్ ఇద్దరు ఒకే ఒకే మెంటాలిటీ ఉన్నప్పుడే వాళ్ళు సావాసం చేయగలుగుతారు. సో ఒక ఒక బంధువులు కూడా సేమ్ మెంటాలిటీ ఉన్నప్పుడే సావాసం చేయగలుగుతారు. ఇప్పుడు మన గ్రూప్ లో కూడా ఒక ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళు సేమ్ మెంటాలిటీ, అందుకే వాళ్ళు ఒకరికొకరు సావాసం చేయగలుగుతారు, ఒకరికొకరు ఇష్టం కలుగుతారు. సో ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని కొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. చూసారా అండి? వాక్యము
ఎండ్ ఆఫ్ ది డే వర్డ్ ఆఫ్ గాడ్ మనల్ని దేవుడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. మనల్ని మార్చే శక్తి ఏదైనా ఉందంటే అది వాక్యానికే ఉంది. మనల్ని బంధించే శక్తి ఏదైనా ఉందంటే అది వాక్యానికే ఉంది. మనల్ని కట్టివేసే శక్తి దేనికైనా ఉందంటే అది వాక్యానికే ఉంది. దేవుడు మనందరినీ వాక్యంతో మారుస్తాడండి. వాక్యంతో కడతాడు, వాక్యంతో కట్టివేస్తాడు, వాక్యంతో బంధించి వేస్తాడు మనందరినీ కూడా. అందుకే ఈ శక్తి ఉంది వాక్యములో. అందుకే ఎవరైతే వాక్యానికి విలువ ఇస్తారో, తల వంచుతారో వాళ్ళందరూ కూడా దేవుడి సంబంధులు. వాక్యానికి విరుద్ధంగా వెళ్తారో వాళ్ళందరూ కూడా అపవాది సంబంధులు. సో కాబట్టి మనందరం దేవుడి సంబంధుల్లాగా ఉన్నప్పుడు దేవుడి యొక్క సావాసాన్ని కోరుకోవాలి. సో అందుకే ప్రే చేయండి, లార్డ్ ఐ ఫిల్ మై బాడీ విత్ యువర్ పవర్, ఫిల్ మై బాడీ విత్ యువర్ రైచియస్నెస్. నీ నీతితో నన్ను నింపు ప్రభువా, నీ నిజాయితీతో నన్ను నింపు ప్రభువా, నీ పవిత్రతతో, నీ పరిశుద్ధతతో, నీ వాక్యముతో, నీ శక్తితో, నీ జ్ఞానముతో, నీ తెలివితో, నీ మంచితనముతో, నీ మానవత్వంతో, నీ ప్రేమ గుణంతో నన్ను నింపు ప్రభువా అని అడగండి. దేవుడు వాటన్నిటిని కూడా ఆయన గుణాలతో నింపుతాడు. నీ గుణాలతో, నీ స్వభావంతో, మీ లక్షణాలతో నింపు ప్రభు అన్నప్పుడు దేవుడు ఆయన మన లోపల ఆ లక్షణాలు, ఆ స్వభావాలను నింపి అప్పుడు మనకు ఆయన మ్యాచ్ అవుతాం. ఐ యూస్ టు ప్రే లైక్ దట్ అండి. 3 సంవత్సరాలు ప్రార్థించా, లార్డ్ నన్ను నీలాగా మార్చుకో, నాలో ఉన్న లోకాన్ని తీసేసాయి, ఆ ద్వేషాన్ని తీసేసాయి, ఆ పగను తీసేసాయి, ఆ ప్రతీకారాన్ని తీసేసాయి, ఆ కోపాలని తీసేసాయి, ధనాపేక్షను తీసేసాయి, లోకాన్ని, నా శరీరంలో ఉన్న లోకాన్నంతా తీసేసాయి ప్రభువా. నీలో ఉన్న మంచితనాన్ని నాకు ఇచ్చేసాయి, నాలో ఉన్న చెడుతనాన్ని మీరు తీసేసుకోండి. నన్ను నీ ఆత్మతో నింపునైనా, నీ జ్ఞానముతో నింపునైనా, నీ శక్తితో నింపునైనా, నీ బలముతో నింపునైనా, నీ మనస్సుతో నింపునైనా, నీ మనస్తత్వంతో నింపునైనా, నీ ప్రేమతో నింపునైనా, నీ వాత్సల్యముతో నింపునైనా, నీ యొక్క కరుణతో, కృపతో, దయతో నన్ను నింపు ప్రభువా. సో దెన్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ దోస్ క్యారెక్టరిస్టిక్స్. ఎందుకంటే అప్పటి వరకు నేను లోకంలో ఉండడం జరిగింది. ఆ లోకం నుంచి బయటికి రావాలా వద్దా? ఎస్, జీసస్ క్రైస్ట్ నమ్ముకున్న తర్వాత ఆ లోకం నుంచి బయటికి రావాలి. బయటికి రావాలంటే నీ లోపల ఉన్న ఆ హేట్రెడ్ వెళ్ళిపోవాలి, నీ లోపల ఉన్న ద్వేషము వెళ్ళిపోవాలి, నీ లోపల ఉన్న పాపము వెళ్ళిపోవాలి, నీ లోపల ఉన్న శరీర క్రియలు వెళ్ళిపోవాలి. సో అప్పుడు నేను దేవుడితో సావాసం చేయగలుగుతాను. అది పోవాలంటే దేవుడి యొక్క సహాయము కావాల్సిందే. మనందరం కూడా ఆ పాపాన్ని తీసేసుకునే శక్తి గాని, ఆ ద్వేషాన్ని, పగను తీసేసుకునే శక్తి గాని లేనే లేదు. కాబట్టి ఈ యొక్క వాక్యము మనందరినీ కూడా ప్యూరిఫై చేస్తుందండి. మనం దేవుడితో సావాసం చేసేలాగా మారుతుంది. అందుకే నువ్వు వాక్యం ఎంత చదవావని కాదు. ఈరోజు 30 చాప్టర్లు చదివావు కానీ వాక్యానుసారంగా నడవలేదు, వ్యర్థము. కానీ ఒక్కటే చాప్టర్ చదివావు, ఆ ఒక్క చాప్టర్ ప్రకారం నువ్వు నడిచావు, అయితే వాక్యము నీ లోపల ఫలిస్తుంది. సో ఈరోజు 5 గంటలు నువ్వు వాక్యం విన్నావు, సో నువ్వు వాక్యానుసారంగా బ్రతకలేదు, వ్యర్థము. 5 గంటలు నేను వాక్యాన్ని బోధించాను, వాక్యానుసారంగా బ్రతకలేదు, వ్యర్థము. సో ఎప్పుడైతే మనం వాక్యానికి విలువ ఇచ్చి, అంగీకరించి, వాక్యానుసారంగా బ్రతుకుతామో అప్పుడు నిజంగా దేవుడితో సావాసమైనట్టు. ఎవరైతే ఆయన మాటలకు విలువ ఇస్తారో వాళ్ళ లోపల ఆయన ఉంటాడు. ఇంతే. మరియు కొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనక అది ఆయన యందును మీ అందును సత్యమే. సో చూసారా, నువ్వు దేవుని నమ్ముకొని అబద్ధాలు ఆడుతున్నావా, అయితే నువ్వు అపవాది సంబంధివే. నువ్వు ఎప్పుడైతే సత్యాలు మాట్లాడతావో, ఎప్పుడైతే చీకటి లేకుండా ఉంటావో, వెలుగులోకి నడుస్తావో, ఎప్పుడైతే పాపం లేకుండా ఉంటావో, అప్పుడు ఆయనలో నీ లోపల సత్యం ఉన్నప్పుడు, అప్పుడు ఆయన నీలో నిల్చున్నట్టు నువ్వు ఆయనలో నిల్చున్నట్టు. ఇప్పుడు అర్థమైందా నిజమైన సహవాసానికి అర్థం ఏంటిదో? ఈ రోజు ఈ వాక్యం విన్నావు, వెళ్ళి నీ భర్తతో గొడవ పడ్డావు, నీ భార్యతో గొడవ పడ్డావు, అయితే ఏమైనట్టు? నువ్వు దేవుడితో సావాసం చేయనట్టు. ఓకే, ఈ రోజు వాక్యం విని నీ భర్తతో, నీ భార్యతో గొడవ పడలేదు, ఈ వాక్యం ఈ రోజంతా నువ్వు దీర్ఘశాంతంతో ఉన్నావా, అయితే ఈ రోజు నువ్వు దేవుడితో సావాసం చేసినట్టే. ఈ రోజంతా నువ్వు ఎవరిని హేట్ చేయలేదు, అయితే నువ్వు దేవుడితో సావాసం చేసినట్టే. ఈ రోజు నువ్వు అందరినీ ప్రేమించావు, అయితే ఈ రోజు నువ్వు దేవుడితో సావాసం చేసినట్టే. ఈ రోజంతా కూడా నువ్వు సహనంతో, ఓపికతో ఉన్నావు, అయితే నువ్వు దేవుడితో సావాసం చేసినట్టే. నీ మేనేజర్ ఒక మాట అన్నా కూడా నువ్వు మౌనంగా ఉన్నావు, అయితే నువ్వు దేవుడితో సావాసం చేసినట్టే.
నీ లోపల చీకటి లేదు, అయితే దేవుడితో నువ్వు సావాసం చేస్తున్నట్టే. ఎందుకంటే దేవుడితో సాహసం చేసినప్పుడే ఓపిక వస్తది, దేవుడితో సావాసం చేసినప్పుడే సహనం వస్తది, దేవుడితో సహవాసం చేసినప్పుడే సత్యం వస్తది, వెలుగు వస్తది, జీవం వస్తది, పరిశుద్ధత వస్తది, పవిత్రత వస్తది, జ్ఞానం వస్తది. సో ఇవన్నీ కూడా ఆయనతో సావాసం చేసినప్పుడే. చూసారండి, దెర్ ఆర్ లాట్ మెనీ బెనిఫిట్స్ ఆర్ దేర్. ఒక 10,000 బెనిఫిట్స్ ఉన్నాయి ఆయనతో సావాసం చేయడం వల్ల. ఒక ఒక నానా విధములైన బెనిఫిట్స్ ఉన్నాయి ఆయనతో సావాసం చేయడం వల్ల. అందుకే ఆయన అందును మీ అందును సత్యము. సో సంధి మనకు ఆయనకు మధ్య ఒక ఏంటిది డిస్టెన్స్ ఉండదు. అందుకే మనము దేవుడము ఎప్పుడు కూడా ఏక మనస్సు లాగా ఉండాలి, మనము దేవుడు ఏక ఆత్మ లాగా ఉండాలి, ఏక అభిప్రాయం లాగా ఉండాలి, ఏక గుణము లాగా ఉండాలి, ఏక స్వభావం లాగా ఉండాలి, ఏక లక్షణం లాగా ఉండాలి. మనము దేవుడు యేసయ్య, మనము ఏక గుణము, ఏక స్వభావము, ఏక లక్షణము, ఏక ఆత్మ, ఏక మనస్సు ఇలా కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మన లోపల నివసిస్తాడు. అప్పుడే నువ్వు నిజమైన సావాసంలో ఉన్నట్టు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. చూసారండి, నువ్వు బైబిల్ చదువుకుంటున్నావు, వాక్యాన్ని బోధిస్తున్నావు, లేకపోతే వాక్యానుసారంగా బ్రతకకుండా నువ్వు వెలుగులో ఉన్నానని చెప్పుచు, వెలుగులో ఉన్నానని చెప్తుంటే అయితే నేను దేవుడి బిడ్డను, నేను దేవుడిని నమ్ముకుంటున్నాను అని చెప్పుకుచు నీ భర్తను ద్వేషిస్తున్నావు, నీ భార్యను ద్వేషిస్తున్నావు, నీ పిల్లల్ని ద్వేషిస్తున్నావు, అయితే ఇప్పటి వరకు నువ్వు చీకటిలోనే ఉన్నావు. చూసారా అండి, అయితే నువ్వు ఇంకా సావాసం చేయట్లేదు, దేవుడితో సావాసం చేయట్లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుడితో సావాసం చేసినావు అనుకో, నువ్వు ఎవరిని ద్వేషించవు. నువ్వు అందరినీ ద్వేషిస్తున్నావంటే అంతేగా నువ్వు, అంతేగా దేవుడితో సావాసం చేయనట్టు. అందుకే చాలా మంది ఫలాలు చూడండి, ఎప్పుడైనా కూడా హీలింగ్ ఎవరైనా చేస్తారండి, డెలివరెన్స్ ఎవరైనా చేస్తారు, ప్రవచనాలు ఎవరైనా చేస్తారు, కానీ ఆత్మ ఫలాలలో నిండుకున్న వాళ్ళే నిజమైన దైవజనులు, నిజమైన విశ్వాసులు అండి. అందుకే ఈ యొక్క ఫలాలు ఇంపార్టెంట్ మనిషికి, వరాలు కాదు, ఫలాలు ఇంపార్టెంట్. యూ షుడ్ ఫిల్డ్ విత్ లవ్, నాట్ హేట్రెడ్. ఇక్కడ వాక్యం చూడండి, నువ్వు చీకటిలో ఉన్నావని ఏంటిది అర్థము? నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఇంకా నువ్వు అందరిని ద్వేషిస్తున్నావా? అయితే నువ్వు దేవుడితో సావాసం చేయట్లేదు, నువ్వు ఇంకా చీకటిలోనే ఉన్నావు. సో నువ్వు వెలుగులోకి ఎప్పుడు వస్తావు? నువ్వు ఎప్పుడైతే అందరిని ద్వేషించకుండా అందరిని ప్రేమిస్తావో అప్పుడు నువ్వు వెలుగులోకి నడిచినట్టు, వెలుగులోకి వస్తున్నట్టు, అప్పుడు నువ్వు దేవుడితో సావాసం చేసినట్టు. ఇప్పుడు అర్థమైందండి నిజమైన సావాసం యొక్క లక్షణాలు. ఎవరు లక్షణాలు ఎలా ఉంటాయో వాళ్ళను బట్టే నేను నిజమైన సావాసం అని అంటున్నాడు దేవుడు. సో ఇలాంటి గుణగణాలు మన లోపల రావాలి. అంత ఈజీ కాదు. ఆ హేట్రెడ్ ని, ద్వేషించడాన్ని తీసేయడం అంత ఈజీ కాదు. ఆ పగను తీసేయడం అంత ఈజీ కాదు. సో ఎందుకంటే ఇవి అపవాది మన హృదయంలో చిన్నప్పటి నుంచి నాటి వేసేసాడు. నిజంగా చిన్నప్పటి నుంచి మనకి ఈ వాక్యం ఉండుంటే మనం ఇప్పటి వరకు ఎవరిని కూడా హేట్ చేసే వాళ్ళం కాదు. కానీ చిన్నప్పటి నుంచి మనకు మన ఎన్విరాన్మెంట్ అంతా హేట్రెడే, నా చుట్టూ సమాజం అంతా హేట్రెడే. సో మనం కూడా ఏమైంది, హేట్రెడ్ ద్వారా మారాల్సి వస్తుంది. ద్వేషించే వాళ్ళే, చుట్టంతా ద్వేషించే వాళ్ళే, చుట్టంతా విమర్శించే వాళ్ళే, చుట్టంతా పగబట్టే వాళ్ళే. సో ఈ ఎన్విరాన్మెంట్ లో అలా ఉండి 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 ఏమైంది, మన లోపలికి చీకటి వచ్చేసేసింది. నువ్వు అందరినీ ద్వేషిస్తున్నావా? అయితే నీ లోపల ఇంకా చీకటి ఉన్నదని అర్థము. నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావా? అయితే నీ లోపలికి వెలుగు వచ్చిందని అర్థము. నువ్వు అందరినీ కూడా విమర్శిస్తున్నావా, దూషిస్తున్నావా? అయితే నీ లోపల చీకటి ఉందని అర్థము. సో చీకటి వ్యక్తులు దేవుడితో సావాసం చేయలేరు. కాకపోతే చీకటిని తీసేసుకోవాలి. అందుకే వి నీడ్ టు రిమూవ్ అవర్ డార్క్నెస్, వి నీడ్ టు రిమూవ్ అవర్ హేట్రెడ్ ఫ్రమ్ అవర్ బాడీ. మన బాడీలో నుంచి ఆ హేట్రెడ్ ని, ఆ డార్క్నెస్ ని తీసేసుకున్నప్పుడు నువ్వు దేవుడితో సావాసం చేసిన వాళ్ళు అవుతావు. సో ఇప్పుడు అర్థమవుతుందా? సో ఇది నిజమైన ఆత్మీయత, ఇది నిజమైన ఆత్మ, ఇది నిజంగా దేవుళ్ళు ఎదగడం అని మీరు అంటారు కదా చాలా మంది కూడా, బ్రదర్ నేను దేవుళ్ళు ఎదగాలి. సో ఇది నువ్వు అందరినీ ప్రేమించు, నువ్వు దేవుళ్ళు ఎదిగినట్టే. నువ్వు అందరినీ కూడా ఆదరించు, నువ్వు దేవుల్లో ఎదిగినట్టే. నువ్వు అందరిని మీద కూడా సహనంతో ఉండు, దేవుళ్ళు ఎదిగినట్టే. నువ్వు అందరినీ కూడా ఆ ఇష్టపడు, నువ్వు దేవుళ్ళు ఎదిగినట్టే. సో ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. సో తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. సహోదరుడు అంటే మన చుట్టూన్న సమాజాన్ని,
ప్రేమించేవాడు అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. చూసారా, నువ్వు అందరిని ప్రేమిస్తున్నావా? అయితే నీ లోపల ఒక్క డార్క్ స్పార్క్ కూడా లేదంటున్నాడు. నువ్వు అందరిని ప్రేమిస్తున్నావా? అయితే నువ్వు నీ లోపల ఏ లోపము లేదట. సో అందరిని ప్రేమించేవాడు ఏ లోపంలో లేడు. నువ్వు అందరిని ప్రేమిస్తున్నావంటే యేసయ్య నీ లోపల ఉన్నట్టే. నువ్వు అందరిని ప్రేమిస్తున్నావంటే యేసయ్యతో నువ్వు సావాసం చేసినట్టే. నువ్వు అందరిని ప్రేమిస్తున్నావంటే నువ్వు యేసయ్యతో నడుస్తున్నట్టే. ఆయనతో నడిచినప్పుడే ఆ గుణం వస్తుంది. ఆయనతో నడిచినప్పుడే ఆయన ఇలాంటి మాటలు వస్తాయి. అందుకే నీ సహోదరుని ప్రేమించేవాడు. సహోదరుడు అంటే మన తల్లికి పుట్టినవాడు, తండ్రికి పుట్టినవాడు వాళ్ళు మాత్రమే కాదు, మనకు ఊరంతా సహోదరులే. అంటే మన ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా సహోదరులే బైబిల్ ప్రకారంగా, చెల్లెళ్ళు అక్కలే. సో ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతరకారం అది లేదు. నువ్వు ప్రేమతో నిండుకున్నావా? అయితే యేసయ్య యాజ్ ఇట్ ఈస్ గా నీ లోపల ఉన్నట్టే. యేసయ్య యాజ్ ఇట్ ఈస్ గా నీతో సావాసం చేస్తున్నట్టే. సో ఎందుకంటే ప్రేమ అనే ఫలము అన్ని ఫలాల కంటే అత్యుత్తమైన ఫలము. ద్వేషము, అందుకే అపవాది ఏం చేస్తాడంటే మనము ప్రేమించకుండా అందరిని ద్వేషించేలాగా మనందరిలో కూడా ఏం పెడతాడు? ఒక బీజాలు నాటుతాడు. ఏంటిది ఆ బీజము? హేట్రెడ్, ద్వేషం అనే బీజాన్ని నాటుతాడు మన హృదయంలో. అప్పుడు నీ రాజకీయ నాయకులను హేట్ చేస్తావు, నీ మేనేజర్ ని హేట్ చేస్తావు, నీ చుట్టూ ప్రజలను హేట్ చేస్తావు, లేకపోతే నీ సినిమా వాళ్ళను, లేకపోతే వాళ్ళను వీళ్ళను అందరినీ ఏంటి ద్వేషిస్తావు. లాస్ట్ కి నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లల్ని ద్వేషిస్తావు. లాస్ట్ కి నిన్ను నువ్వు ద్వేషించుకునే స్థాయికి వెళ్తావు. అందుకే చెప్తున్నానమ్మా, ద్వేషము డేంజరస్ డిసీజెస్. అది ద్వేషం అనేది అత్యధికమైన ప్రమాదకరమైన రోగము, అత్యధికమైన ప్రమాదకరమైన జబ్బు. నువ్వు అందరిని ఇష్టపడితే అందరు నిన్ను ఇష్టపడరు. అందరు అంటారు, బ్రదర్ నన్ను ఎవరు ఇష్టపడరు. నువ్వు అందరిని ఇష్టపడి చూడు, అదే వాళ్ళందరు నిన్ను ఇష్టపడతారు. నువ్వు అందరిని ప్రేమించి చూడు, అందరు నిన్ను ప్రేమిస్తారు. సో నువ్వు అందరితో గొడవలు పడి నన్ను ఇష్టపడాలంటే ఎవరు ఇష్టపడరు అలా గొడవలు పడే వాళ్ళతోటి. నువ్వు అందరితో గొడవలు పడి అందరినీ ద్వేషించి అందరినీ విమర్శించి ఏసయ్యా నీవే దిక్కు, ఏసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. సో అందుకే ఎవరైతే అందరిని ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా ఏ సంబంధులట? దేవుడి సంబంధులట, వెలుగులో నడుస్తున్న వారట. సో అందుకే ప్రేమ అనే గుణం ఉన్న వాళ్ళు అభ్యంతరకారం ఏది ఉండదు. సో కానీ చాలా కష్టమైన ఫలం, నిజంగా చెప్తున్నా. అందరిని ఈజీగా ద్వేషించవచ్చు కానీ అందరిని ఈజీగా ప్రేమించలేము. సో ఈ ఫలాల్లో ఎదగాలి. అది మనము ఇప్పటి నుంచి వర్కౌట్ చేస్తే 6 months కో 1 years కో మనం ప్రేమించాలనుకుంటాం కానీ అవతలోడు కరెక్ట్ గా ఉండడే, వాళ్ళు కోపం తెప్పిస్తారే. సో అక్కడే ఛాలెంజ్ మనందరికీ కూడా. నిన్ను ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తే నీ గొప్ప ఏముంది? నిన్ను ద్వేషించిన వాళ్ళని కూడా నువ్వు ప్రేమించి చూడు, అప్పుడే నువ్వు గొప్పవాడి అవుతావని యేసయ్య అన్నాడు. సో అర్థమవుతుందా? యేసయ్య కూడా ఆయనను ప్రేమించిన వాళ్ళను మాత్రమే కాదు, ఆయనను దూషించిన వాళ్ళను, ఆయనను కొట్టిన వాళ్ళను, ఆయనను తిట్టిన వాళ్ళను, ఆయనను విమర్శించిన అందరినీ కూడా ప్రేమించాడు. సో అందుకే ఆయన గొప్పవాడయ్యాడు. అందుకే ఆయన లోపల ఎలాంటి చీకటి లేదు. అందుకే ఆయన తండ్రితో సావాసం చేయగలడు. అందుకే తండ్రి ఆయనలో నిల్చున్నాడు, ఆయన తండ్రిలో నిల్చున్నాడు. ఇప్పుడు మనందరికీ తండ్రి ఏం చేశాడు? యేసయ్య కప్పచెప్పాడు. సో ఇప్పుడు మనందరికీ యజమాని యేసయ్య, మనందరికీ ఆ ఏంటిది ఓనరు యేసయ్య. సో ఆయనలాగా మనం మారాలి, ఆయనలాగా మనం నివసించాలి. సో అప్పుడే నువ్వు ఆయనతో సావాసం చేసినట్టు. అందుకే సింక్ విత్ జీసస్ క్రైస్ట్ మెంటాలిటీ. ఆ మెంటాలిటీతో మనం ఇలా సింక్ అయిపోవాలి, మ్యాచ్ అయిపోవాలి. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలోనే నడుచుచున్నాడు. సో ఇలాంటి వాళ్ళు దేవుడితో సాహసం చేయట్లేదు. అందుకే నువ్వు చెప్పుకోవడం కాదు, నేను దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పుకోవడం కాదు. యూ షుడ్ ట్రాన్స్ఫర్ లైక్ జీసస్ క్రైస్ట్. నువ్వు అందరినీ ద్వేషిస్తున్నావు, అయితే చీకటిలో ఉన్నావు. చీకటి సంబంధులు ఎవ్వరు కూడా దేవుడి బిడ్డలు కారు, వెలుగు సంబంధులే దేవుడి బిడ్డలు. ఇలా చీకట్లో ఉన్నవాడు దేవుడితో సావాసం చేయగలుగుతాడా? అపవాదితో సావాసం చేయగలుగుతాడా? అపవాదితో సావాసం చేయగలుగుతాడు. ఇప్పుడు మీకు నిజంగా అర్థమైందా అండి ఆ సావాసం అంటే ఏంటిదో, దేవుడితో సావాసం అంటే ఏంటిదో? సో చాలా మంది 5 గంటలు 10 గంటలు బైబిల్ చదువుకోవడం, 5 గంటలు 10 గంటలు ప్రార్థన చేసుకోవడం అదే నిజమైన సాహసం అనుకుంటారు. కానీ ఆఫ్టర్ ద ప్రేయర్, ఆఫ్టర్ ద బైబిల్ రీడింగ్, హౌ యు ఆర్ బిహేవింగ్, హౌ యు ఆర్ స్పీకింగ్ టు ది పీపుల్, హౌ యు ఆర్ డీలింగ్ విత్ ద పీపుల్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అందుకే నీ సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లోనే నడుచుచున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనము కలగజేశాను కనుక తనకి ఎక్కడ పోవచ్చున్నాడు అతనికి తెలియదు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ద్వేషిస్తున్నావు కానీ అర్థం కావట్లేదు, నువ్వు ఎరిగిపోతున్నావు నీకే తెలియదు. అందుకే అందుకే
చూసారా అండి? చీకటికి వెలుగుకి ఎంత తేడా ఉందో. ఇప్పుడు చీకటికి ఆ సాదృశ్యం ఏంటిదో అర్థమైందా? చీకటి అంటే ఏంటిది? నువ్వు ఇతరులను ద్వేషించడమే చీకటి. చీకటి అంటే ఏంటిది? నువ్వు ఇతరులను విమర్శించడమే చీకటి. చీకటి అంటే ఏంటిది? నువ్వు పాపంలో ఉండడమే, వ్యభిచారం చేయడమే, నరహత్య చేయడమే, అందరిని దూషించడమే. తెలియకుండా రెండో పర్సన్ లేనప్పుడు మూడో పర్సన్ దగ్గర నెగెటివ్ గా మాట్లాడుతున్నావు. చీకటి, చీకటి. గాసిప్స్ ఆర్ డార్క్‌నెస్. ఇవన్నీ కూడా చీకటి. సో నువ్వు గుడ్డితనం ఉంది నీకు. సో నీకు యేసయ్య ఎవరో తెలియదు. సో సహోదరుని ద్వేషించేవాడు చూసారా? హేట్రెడ్ ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ అండి. డేంజరస్ డిసీజ్ ఇది. ఒక దురాత్మ శక్తి ఇది. చాలా కంప్లీట్ డార్క్‌నెస్ దురాత్మ శక్తి ఇది. నీ లోపల హేట్రెడ్ తో నిండుకున్నావు అనుకోండి, నీ శరీరం అంతా కూడా డార్క్ లాగా ఉంటుంది. నువ్వు అది తీసేసేసుకోవాలి. టైం పడుతుంది. 6 మంత్స్ కంటిన్యూస్ గా ప్రేయర్ చేయండి ఈ ఫలం పోవాలని. ఈ హేట్రెడ్ అనే దురాత్మ శక్తి కావచ్చు, ఈ యొక్క క్యాన్సర్ కంటే అతి భయంకరమైన వ్యాధి. ప్రతి మనిషిలో ఇప్పుడు మొత్తం ఘోరంగా ఉంది ఇప్పుడు. మనం ఎవరైనా కూడా చూడండి, సొంత ఇంటి వాళ్ళే ద్వేషించుకోవాల్సి వస్తుంది. అందుకే ఐ విల్ స్టే అవే ఫ్రమ్ ద పీపుల్. అందుకే నేను దేవుడు నమ్ముకున్నాక నేను డిసైడ్ చేసుకున్నది ఒకటే, ఐ స్టే అవే ఫ్రమ్ పీపుల్. ఎందుకంటే అందరి శరీరాల్లో ద్వేషం ఉంది, అందరి శరీరాల్లో పగ ఉంది, ప్రతీకారం ఉంది. సో యేసయ్య శరీరంలో అది లేదు. కాబట్టి ఐ విల్ స్పెండ్ మోర్ టైమ్ విత్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. అందుకే ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ లైక్ ఎ జీసస్ క్రైస్ట్, ఐఎమ్ స్పీకింగ్ లైక్ ఎ జీసస్ క్రైస్ట్. సో ఐఎమ్ బిహేవింగ్ లైక్ ఎ జీసస్ క్రైస్ట్. అందుకే ఆ ఓపిక వచ్చేస్తుంది, ఆ సహనం వచ్చేస్తుంది, ఆ క్షమించే గుణం వచ్చేస్తుంది, ఆ ప్రేమించే గుణం వచ్చేస్తుంది. ఈ ఎప్పుడు దేవుడితో సావాసం చేసినప్పుడు, ఎప్పుడైతే నేను ఇలా అందరినీ ప్రేమిస్తానో అప్పుడే నేను వెలుగులో నడుస్తున్నట్టు. అంతేగాని దేవుడి సేవ చేసినంత మాత్రాన్ని నేను వెలుగులో నడుస్తున్నట్టు కాదు. అందుకే ఆత్మ ఫలాలు అప్లై చేయాలి. నువ్వు ఎప్పుడైతే ప్రేమతో నిండుకుంటావో, సహనంతో నిండుకుంటావో, ఆ హేట్రెడ్ ని తీసేస్తావో. అందుకే క్షమించే గుణంకి చాలా పవర్ ఉంటదండి. ప్రేమించే గుణానికి చాలా పవర్ ఉంటది. సో నువ్వు అందరిని ప్రేమిస్తున్నావు, అందరిని క్షమిస్తున్నావా? అయితే భూలోకంలో నీ అంత ధన్యుడు ఎవరు లేరు. ఎందుకంటే మనం ద్వేషించకుండా ఉండలేము. సో పగబట్టకుండా ఉండలేము. సో ఎవరిని కూడా అలా లేకుండా నువ్వు ఉన్నావా? భూలోకంలో నువ్వు అత్యధికమైన ఘనుడవు, అత్యధికమైన గొప్పవాడవు. నువ్వు అందరిని ప్రేమించినప్పుడు, నువ్వు అందరినీ సహనంతో, ఓపికతో డీల్ చేసినప్పుడు. సో వి నీడ్ టు లెర్న్. ఇందులో ఎదగాలి. ఒక రోజుతో వచ్చేది కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన శరీరం అంతా చీకటితో నిండుకొని శరీరం అంతా చీకటి అయిపోయింది. తలంపులన్నీ చీకటి అయిపోయాయి. ఆలోచనలన్నీ చీకటి అయిపోయాయి. మన తలంపులు అన్ని కూడా మారిపోయాయి. సో ఇప్పుడు మన అందరం కూడా వి నీడ్ టు వాక్ ఇన్ ద లైట్. లైట్ లోకి మారాలి. అప్పుడే నువ్వు యేసయ్యతో సహవాసం చేసినట్టు. సో అందుకే ద్వేషించేవాడు యేసయ్యతో సహవాసం చేయలేడు. ప్రేమించే వాడే యేసయ్యతో సహవాసం చేయగలుగుతాడు. పగబట్టేవాడు యేసయ్యతో సహవాసం చేయలేరు. ఆ పగ తీసేసి క్షమించేవాడే యేసయ్యతో సహవాసం చేయగలుగుతాడు. ఇప్పుడు అర్థమైందా? నీ లోపల క్షమాపణ గుణం ఉందా? అయితే యేసయ్య నీ లోపల ఉన్నట్టే. సో నీ లోపల ప్రేమించే గుణం ఉందా? యేసయ్య నీ లోపల ఉన్నట్టే. నీ లోపల మన్నించే గుణం ఉందా? యేసయ్య నీ లోపల ఉన్నట్టే. సో ఈ గుణం ఎప్పుడొస్తది? మళ్ళీ ఆయనతో సహవాసం చేసినప్పుడు ఇవన్నీ వస్తది. నీ లోపల పరిశుద్ధత ఉందా? యేసయ్య నీ లోపల ఉన్నట్టే. పవిత్రత ఉందా? యేసయ్య నీ లోపల ఉన్నట్టే. సో నీ లోపల పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, పాపం ఉంది. నీ లోపల ద్వేషము, పగ, ప్రతీకారం ఉందా? జీసస్ క్రైస్ట్ ఒకడు అంటాడు, హలో, ఐ డోంట్ నో యూ. నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు. కానీ మనందరిని ఆయన పిలుచుకునేది ఎందుకు? వీటన్నిటి నుంచి విడుదల కలిగించి ఆయనలాగా మార్చాలని పిలుచుకున్నాడు. అందుకే మారుస్తాడు. ఆయనైతే వదిలిపెట్టుకోడు. మనల్ని అయితే అస్సలు వదిలిపెట్టుకోడు. నిన్ను అష్ట కష్టాలు పెట్టైనా మంచిదే, నిన్ను ప్యూరిఫై చేసేదాకా వదలడు. నన్నైనా మిమ్మల్నైనా ప్యూరిఫై చేసేదాకా వదలడు. ఆ చాకలి వాళ్ళు ఎలాగైతే బండకేసి ఆ బట్టలను ఎలాగైతే శుభ్రం చేస్తాడో అలాగ మనం శుభ్రం చేస్తాడు. ఆ కంసాలి వాడు ఎలాగైతే అగ్నిలో ఆ బంగారాన్నేసి పుటమి పెట్టి కాలుస్తాడో మనందరినీ కాలుస్తాడు దేవుడు. అందుకే ఈ శ్రమలు, ఈ పరీక్షలు నిన్ను ప్యూరిఫై చేస్తాయి, నిన్ను వెలుగులోకి నడిపిస్తాయి. నీ లోపల ఉన్న ద్వేషాన్ని, పగను, అహంకారాన్ని, గర్వాన్ని తీసివేసేస్తాయి. ఇప్పుడు అర్థమవుతుందని నిజమైన సహవాసము నువ్వు ఎప్పుడు దేవుడితో చేస్తావు. నువ్వు మొత్తం ద్వేషంతో నిండుకున్నావంటే వేస్ట్. నువ్వు దేవుడితో సహవాసం చేసినట్టు కాదు. నాతో సహా ఇప్పుడు నేను ఇంతగా వాక్యాలు చెప్తున్నాను, నేను అందరిని ద్వేషిస్తున్నాను అనుకోండి, వేస్ట్. ఇదంతా కూడా వ్యర్థమే. నేను చెప్పి కూడా వ్యర్థమే. నా జీవితంలో ఇవన్నీ వ్యర్థం అవుతాయి. నేను ఎప్పుడైతే ప్రేమిస్తానో అప్పుడే నేను దేవుడితో సహవాసం చేసిన వాడిని అవుతాను.
సో దిస్ ఈస్ అ డీపర్ సబ్జెక్ట్ అండి, డీపర్ సబ్జెక్ట్. సో ఇన్ని రోజులు మనకు నచ్చినట్టుగా లోకానుసారంగా బిహేవ్ చేసాం. అవునండి, మనం ఒకరు ద్వేషించారనుకో, మనం ద్వేషించకపోతే వాడు మనల్ని నాశనం చేస్తాడు. మనం ద్వేషించకపోతే మనము మనము చులకనైపోతాము, మనం తగ్గిపోతాము, మన కిరీటం కింద పడుతుంది అని మనం తిరిగి ద్వేషించే వాళ్ళం, తిరిగి 4 తిట్లు తిట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు భూలోకంలో అర్థమైందా, నువ్వు దేవుడితో సహవాసం చేయట్లేదు, అపవాదితో సహవాసం చేస్తున్నావు అని అర్థము. థ్యాంక్ యూ జీసస్. తను ఎక్కడికి పోవచ్చున్నాడో తెలియదు. నువ్వు ద్వేషిస్తున్నావా, నువ్వేం చేస్తున్నావో నీకే తెలియదు. చిన్న పిల్లలారా, ఆయన నామంను బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు రాయిచున్నాను. చూసారా, మనం ఏదో గొప్పోళ్ళం కాదు, ఆయన నామాన్ని బట్టి, ఆయన రక్తాన్ని బట్టి మన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. సో వి నీడ్ టు వర్క్అవుట్ దిస్ ఏరియా. అందరూ కూడా ఆత్మ ఫలాలలో అభివృద్ధి చెందాలి. ఆత్మ ఫలాలు చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు కూడా ఏమన్నా దైవజనుడు చూస్తే ఫలాలు చూడండి, వరాలు కాదు. అయ్యో హీలింగ్ ఉంది, డెలివరెన్స్ ఉంది, స్పిరిట్ చేస్తే కింద పడిపోతాడు, సో అది కాదు. సో అది ఉండాలి, నేను కాదనను, కానీ అంతకంటే ముఖ్యము ఫలాలు ఉండాలి. ఫ్రూట్స్, స్పిరిచువల్ ఫ్రూట్స్. డోంట్ రన్ అవే ఫర్, డోంట్ రన్ బిహైండ్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్. హీలింగ్ కావాలి, డెలివరెన్స్, ప్రొఫెసీ. నో, ఫ్రూట్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్, వెరీ వెరీ ఎఫెక్టివ్ దెన్ గిఫ్ట్స్. ఇవి రెండు ఉంటే ఇంకా బాగుంటది. సో ఐఎమ్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఒక్కొక్క గిఫ్ట్ కి ఒక్కొక్క ఫలాలు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. కంపాషన్, సహనము, ఓపిక, సహాయం చేసే గుణము, సో స్వార్థము తీసేసుకోవాలి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అప్పుడే నువ్వు జీసస్ క్రైస్ట్ లాగా మారినట్టు. నజరుడైన యేసయ్య, చాలా గొప్ప వాక్యాన్ని ఇచ్చావయ్యా. మా అందరి శరీరాల్లో ది స్పిరిట్ ఆఫ్ హేట్రెడ్ ని, ద డేంజరస్ డిసీజ్ ఆఫ్ హేట్రెడ్ ని తీసివేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.